2017 పే స్కేల్ డిఏ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. బర్కత్పురాలోని పింఛన్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఎన్నో ఏళ్లుగా తమకు రావాల్సిన బకాయిలు రాకుండా ఇబ్బంది పెడుతున్నారని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల గురించి కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి అధికారులు సిస్టమ్స్ పనిచేయడం లేదని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని తెలిపారు. బకాయిలు రాకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. రేవంత్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసము, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ కోసము, మినిమం పెన్షన్ పెంపుదల 7,500 ప్లస్ డిఏ కోసము మేము 2017 జూన్ 6 నుంచి మేము మొదలుపెట్టి ఈ ఉద్యమం చేస్తున్నామండి. ఈ ఉద్యమంలో భాగంగా ఈ రోజు ఇక్కడ అనేక డిపార్ట్మెంట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరం కూడా ఉద్యమం చేయడానికి ఏకతాటిపైకి వచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ కిందనే పనిచేస్తున్నాము. 1995 లో ఈ ఈపీఎస్ 95 పెన్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మా కార్మికుల పక్షాన ఏ అసోసియేషన్ కూడా ముందుకొచ్చి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పెన్షన్ కోసం పనిచేయనే లేదండి. ఈవెన్ సిబిటి మెంబర్స్ కూడా మా ఉద్యమము 1995 నుంచి 2017 జూన్ 6 దాకా కూడా మా కార్మికుల కోసం ఏ అసోసియేషన్ లో ఉన్న సిబిటి మెంబర్లు కూడా ముందుకొచ్చి పనిచేయలేదండి. మేము ఇండిపెండెంట్ అసోసియేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ మా ఆల్ ఇండియా అధ్యక్షులు కమాండర్ అశోక్ రావు గారు, ఆయన ఈపీఎస్ 95 పెన్షనరే కాదు, ఆయన నేవీలో కమాండర్ గా రిటైర్ అయ్యి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మా పెన్షనర్లు అందరికీ కూడా గవర్నమెంట్ మోసం చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ నిలదీసి పెన్షన్ పెంచాలి అనే ఉద్దేశంతో నిస్వార్థంగా పనిచేస్తున్నారండి. ఈ రోజు ఢిల్లీలో సిబిటి మీటింగ్ ఉన్నది. అదే సిబిటి మీటింగ్ 11, 12 తేదీల్లో బెంగళూరులో ఉన్నందున మేమందరం కూడా సౌత్ ఇండియా కార్మికులు బెంగళూరు చేరడం జరిగింది. సుమారు 2,000 మందితో నిన్న మొన్న మేము ధర్నా చేశాము. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అంటే ఎన్టీఆర్